మా చూడండి బాగానే ఉందా? ఓకే మా చూడండి సరే. సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఎక్సర్సైజ్ 11.3 ఫిఫ్త్ క్వశ్చన్ అన్నాడు. ఏ కానికల్ పిట్ ఆఫ్ టాప్ డయామీటర్ 3.5 మీటర్ ఈస్ 12 మీటర్స్ డీప్ అని చెప్పేసి ఇచ్చున్నారు. వాట్ ఈస్ ద కెపాసిటీ ఇన్ కిలో లీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు అన్నమాట. ఏదైతే ఉందో ఒక కానికల్ షేప్ లో ఉన్నటువంటి ఏదో ఒక పిట్ ఏదో ఉందంటమ్మా, దాని యొక్క డయామీటర్ ఇచ్చున్నాడు, అలాగే 12 మీటర్స్ యొక్క డెప్త్ కూడా ఇచ్చున్నారు అన్నట్టు. సరే మా ఓకే మా చూడండి సరే. మా ఒక కోన్ షేప్ లో ఉన్నటువంటి పిట్ యొక్క టాప్ డయామీటర్ అంటే యాక్చువల్గా అయితే ఈ బొమ్మ రివర్స్ లో ఉండాలి. మా టాప్ డయామీటర్ అన్నాడు కదా, ఏదైతే ఉంది ఇదే బొమ్మ రివర్స్ లో ఉంటే ఏదైతే ఉందో దాని యొక్క డయామీటర్ కాస్త మనకి ఎంత అన్నాడంటే 3.5 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చినాడు. సరే రాద్దాం సొల్యూషన్ అని చెప్పేసి. ఓకే మా సొల్యూషన్ given that diameter of the cone that is equal to diameter అంటే 2r అన్నట్టు, అది కాస్త మనకి 3.5 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. డయామీటర్ కాస్త మనకి 3.5 మీటర్స్. డయామీటర్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడి నుంచి ఇదంతా కూడా డయామీటర్ అన్నట్టు. ఇది కాస్త 3.5 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చున్నారు. దీని నుంచి మనం రేడియస్ కనుక్కోవచ్చు. రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు మా ఈ 3.5 లో సగం చేస్తే మనకు కావాల్సినటువంటి రేడియస్ వస్తుంది. అంటే 3.5/2 అన్నట్టు, 3.5/2 మీటర్స్. అండ్ అది కాకుండా మనకి 12 మీటర్స్ డెప్త్ అన్నాడు అన్నమాట. డెప్త్ అంటే నథింగ్ బట్ ది హైట్ ఆఫ్ ద కోన్ ఇచ్చినట్టు అనమాట. ఇది కాస్త 12 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చినాడు. 12 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చినాడు. అంటే హైట్ ఆఫ్ ద కోన్ ఇచ్చినారు అనమాట. హైట్ ఆఫ్ ది కోన్, హైట్ ఆఫ్ ది కోన్ h ఈక్వల్ టు 12 మీటర్స్ అని చెప్పేసి ఇచ్చినారు. అయితే వాట్ ఈజ్ ఇట్స్ కెపాసిటీ ఇన్ కిలో లీటర్స్ అని చెప్పేసి అడిగారమ్మా. కెపాసిటీ ఇస్ నథింగ్ బట్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్ అన్నాడు. వాల్యూమ్ ఆఫ్ ది కోన్, వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు మా ఫార్ములా 1/3 ఇంటూ పై r స్క్వేర్ h, దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 ఇంటూ పై అంటే ఉన్న 22/7 ఇంటూ r స్క్వేర్ అంటే 3.5/2 అమ్మా. 3.5/2 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్ అన్నాడు. హెచ్ కాస్త 12 అవుతుంది. 1/3 ఇంటూ 22/7 ఇంటూ 3.5/2 ఇంటూ దాని స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ రాస్తాను. 3.5/2 ఇంటూ 12 అవుతుంది. ఇప్పుడు ఏమేం క్యాన్సిల్ అవుతాయి? 3 1s అమ్మా, 3 4s అవుతుంది. మా 2 కింద 4 ఉంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా 22 ఇంటూ 3.5 ఇంటూ 3.5 మిగిలింది. దట్ ఈస్ ఈక్వల్ టు 22 ఇంటూ 3.5 ఇంటూ 3.5. దాన్ని ఎలా రాయొచ్చు? 22 ఇంటూ 35/10 ఇంటూ 35/10. మా కింద 7 కూడా ఉంది కదా, 22/7. ఇక్కడ 7 కూడా ఉంది, ఇక్కడ కూడా 7. మా 7 1s అన్నట్టు, 7 5s అన్నట్టు, 5 1s 5 2s అన్నట్టు, 2 1s 2 11s అన్నట్టు, 5 7s 5 2s అంటే 11 7s are 77/2 అన్నమాట. 77 ని 2 తో డివైడ్ చేస్తే 2 3s are 6 అవుతుంది. 17 మిగులుతుంది. 2 8s are 16 ప్లస్ 1 పక్కన 0 పెట్టుకుంటే 2 5s are 10. 38.5 మీటర్ క్యూబ్ అవుతుందమ్మా. మీటర్ క్యూబ్. ఈ 38.5 మీటర్ క్యూబ్ అంటే నథింగ్ బట్ 38.5 కిలో లీటర్ అవుతుంది అనమాట. కిలో లీటర్ అంటే 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో లీటర్ అనమాట. మా ఇందాక ఏం చెప్పుకున్నాం? 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, లేకపోతే ఏదైతే ఉందో 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈక్వల్ టు 1 లీటర్ అని చెప్పేసి చెప్పాం. ఇక్కడ వచ్చేసరికి ఏంటి?
మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోలీటర్ అన్నమాట. ఓకే మా నోట్ చేసుకోండి. మన ఇందాక ప్రీవియస్ ప్రాబ్లంలో 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అని చెప్పేసి అనుకున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోలీటర్ అని చెప్పేసి అనుకున్నాం. ఒకసారి చూడమ్మా, 1 మీటర్ అంటే ఎంత? 100 సెంటీమీటర్ అనమాట. 100 సెంటీమీటర్ హోల్ క్యూబ్ అంటే 100 క్యూబ్ ఇంటూ సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 కిలోలీటర్ అంటే ఏదైతే ఉందో 1 కిలోకి ఎన్ని లీటర్స్ అంటే 1000 లీటర్స్ అనమాట. కాబట్టి 1000 లీటర్స్ అన్నట్టు. మా 100కి క్యూబ్ అంటే ఏదైతే ఉందో మనకి మొత్తం ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి మొత్తం 3తో మల్టిప్లై చేస్తే 6 జీరోస్ వస్తాయి. సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్. మా ఇక్కడ ఉన్నటువంటి 3 జీరోస్ ఇక్కడ ఉన్నటువంటి 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏం మిగిలింది? 1000 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 లీటర్ అన్నమాట. ఓకే అమ్మా. అమ్మా నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడమ్మా. ద వాల్యూమ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఈస్ 9856 centimeter cube. If the diameter of the base is 28 centimeter, అంటే ఏదైతే ఉందో ఒక కోన్ ఉందంటమ్మా, ఆ కోన్ యొక్క వాల్యూమ్ ఇచ్చున్నారు డైరెక్ట్ గా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి దాని యొక్క డయామీటర్ కూడా ఇచ్చున్నారు. అంటే డయామీటర్ అంటే డబల్ ద రేడియస్ ఇచ్చున్నారు. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద కోన్, ఆ ఏదైతే కోన్ యొక్క హైట్ కనుక్కోమన్నారు. ఫైండ్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్, ఆ కోన్ యొక్క స్లాంట్ హైట్ కనుక్కోమన్నారు. అలాగే నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది కోన్, ఆ ఏదైతే కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కూడా కనుక్కోమన్నారు. సరే మా రాద్దాం. సరే సొల్యూషన్ వచ్చేసరికి గివెన్ దట్ okay ma, given that volume of a cone, first of all diameter raddam mala aithe diameter of a cone, diameter ante 2r, that is equal to 28 centimeters annattu. మా ఈ డయామీటర్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు ఏం కనుక్కుంటాం? రేడియస్ ఆఫ్ ది కోన్. మా ఏదైతే ఉందో 28/2 అనమాట. 28/2 అంటే 14 సెంటీమీటర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ ఇంకేమి ఇచ్చినారు? వాల్యూమ్ ఆఫ్ ద కోన్. వాల్యూమ్ ఆఫ్ ద కోన్ దట్ ఈస్ ఈక్వల్ టు 9856 సెంటీమీటర్ క్యూబ్. మా వాల్యూమ్ ఫార్ములా ఏంటి? 1/3 పై r square h, that is equal to 9856, that is equal to 1/3 into pi అంటే ఎంత? r అంటే ఎంత? 14 స్క్వేర్ అంటే 14 into 14 into h, that is equal to 9856. మా 7 1s అన్నట్టు 7 2s అన్నట్టు. దట్ ఎంప్లాయిస్ h is equal to 9856 into మా ఇక్కడ కింద ఏదైతే ఉందో 3 ఉంది కదా, అటువైపు వెళ్తే పైకి వెళ్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి 22 into 2 into 14 పైన ఉన్నాయి కాబట్టి హెచ్కి వచ్చేసరికి కిందకి వెళ్తాయి. 22 into 2 into 14 అవుతుంది. మా ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేద్దాము. ఇది 11 2s వెళ్తుంది అన్నట్టు. 11 8s are 88. మా ఇక్కడ 10 మిగులుతుంది 105 అంటే 10 9s are 99. మళ్ళీ 6 మిగులుతుంది 66. 11 6 are 66. ఇప్పుడు మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ దీన్ని మనం 7తో క్యాన్సిల్ చేద్దాం. 7 2s అన్నట్టు. 7 1s are 7, 7 2s are 14, 7 8s are 56 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 128 into 3/4 into 2. 4 3s are 12, 4 2s, 2 1s
216. 16 3s are 48 సెంటీమీటర్. మా ఇది కాస్త మనకి ఏమొచ్చింది అన్నట్టు, హైట్ వచ్చింది అన్నట్టు. మా ఆల్రెడీ మనం హైట్ కనుక్కున్నాం, ఇప్పుడు స్లాంట్ హైట్ కనుక్కోవాలి. స్లాంట్ హైట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? L square is equal to R square plus H square. That implies L square is equal to R square అమ్మా. రేడియస్ ఎంత? 14 కదా. 14 square plus 48 square. That implies L square is equal to మా 14 square అంటే ఎంత అవుతుంది? 196 ప్లస్ 48 స్క్వేర్ అమ్మా. సరే కౌంట్ పక్కన చేద్దాం. సరే 48ని 48తో మల్టిప్లై చేయాలి. 8 8s are 64, 4 8s are 32 plus 6 38, 4 8s are 32 అన్నట్టు. 4 4s are 16 plus 3 19, 4 10 13 2304. అంటే ఎంత వచ్చింది? L స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2500. అంటే L ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2500 అంటే మనకి 50 అవుతుందమ్మా. 50 స్క్వేర్ అంటే ఎంత? 2500. అంటే స్లాంట్ హైట్ కాస్త 50 సెంటీమీటర్స్ అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కున్నారు? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. నెక్స్ట్ థర్డ్ బిట్ అమ్మా, curved surface area of a cone. మా ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ ఎల్. మా పై అంటే ఏమన్నా 22/7, ఆర్ అంటే ఎంత? 14, ఎల్ అంటే ఎంత? 50 అన్నమాట. 7 1s 7 2s అన్నట్టు. మా 250s 22 into 250s అంటే 100, 2200 అంటే 2200 సెంటీమీటర్ స్క్వేర్ అన్నమాట. ఇది కాస్త కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ అవుతుంది. Please do like, share and subscribe Prakash Maths Academy YouTube ఛానల్ బెల్ మర్చిపోవద్దు.